నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంఓ ప్రకటన అండి. భారీ శుభవార్త ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అస్సాంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పైసా ప్రీమియం లేకుండా ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అయితే అందుబాటులో ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని అయితే ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు వారి కుటుంబీకులకు ప్రమాదవశాత్తు మరణించిన లేదా అంగవైకల్యం పొందినా కూడా ఆర్థిక సహాయాన్ని ఈ పథకం ద్వారా అందిస్తారు. సో, అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండానే, అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్యం కవరేజ్ కూడా అందిస్తారనమాట. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు ₹1,00,00,000 వరకు బీమా కవరేజ్ అయితే లభించనుంది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించి లేదా వైకల్యానికి గురైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు. ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కూడా కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత డిసేబిలిటీ కలిగిన బాధిత కుటుంబానికి ₹1,00,00,000 వరకు, పాక్షికంగా అంగవైకల్యానికి 80,00,000 వరకు, అనారోగ్యంతో మరణిస్తే 10,00,000 వరకు అందజేస్తామని అస్సాం సీఎం అయితే ప్రకటన విడుదల చేసిందండి. సో, ఇలాంటిదే మనకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఏపీ, తెలంగాణలో కూడా ఇలాంటివి తీసుకురావాలని ఉద్యోగ పెన్షన్లు ఎంతగానో కోరుతున్నారు ఫ్రెండ్స్.